ఇంకా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి జిల్లా అధికారులకు ఈ యొక్క గృహ నిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంట. మరి ఆ ఆదేశాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ప్రధానంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి దృఢ నిశ్చయంతో మరి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క చంద్రవంచ గ్రామంలో ఈ యొక్క పథకాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మరి ఈ యొక్క పథకాలకు అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా అర్హత ఉన్నటువంటి వాళ్లకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. అయితే ఆ రోజు అంటే జనవరి 26వ తేదీన మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్లకు ఈ యొక్క ఇండ్లు నిర్మించుకునేందుకు మంజూరు పత్రాలు అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు 6 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దానికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదు. ఒక్కో వ్యక్తిగతమైనటువంటి కారణాలు కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వం అయితే ముందు నిర్మాణం చేసుకున్నట్లయితేనే తర్వాత బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండటంతో కొంతమంది ముందుకు రానటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈ పరిస్థితిని కూడా ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్లకు కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసే విధంగా చేస్తే వాళ్ళు కూడా లబ్ధిదారులు తొందరగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి భావించి మరి ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఐకేపీ ద్వారా రుణాలు ఇప్పించే ₹1,00,000 వరకు కూడా రుణాలు ఇప్పించే విధంగా ప్రణాళిక రూపొందించి వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందజేయాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేసి ఆ రుణ సహాయం కూడా అందజేస్తుంది. ఈ క్రమంలో కొంతమంది ముందుకు వచ్చి నిర్మాణం చేసుకుంటున్నారు. మరికొంతమంది స్థలం ఆ ఇంటి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇటుక రేట్లు కానీ సిమెంట్ కానివ్వండి లేదంటే ఇతర ఖర్చులు ఎక్కువ అవుతాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు సరిపోవు అని చెప్పేసి మరికొందరు కానివ్వండి, లేదు అని అంటే కొంతమంది అంటే నిబంధనలు కొందరికి బేస్మెంట్ అంటే పూర్తి స్థాయిలో ఇల్లు బేస్మెంట్ కొందరికి ఆల్రెడీ గతంలోనే బేస్మెంట్ వరకు నిర్మాణం ఉన్న వాటిని కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం, ఇట్లాంటి కారణాలు ఏవైనా కూడా ఆ లబ్ధిదారుల యొక్క వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కారణాలు కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇట్లాంటి కారణాల చేత కొంతమంది అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకు రాలేదు నిర్మాణం చేసుకోవటానికి. అయితే గతంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా గైడ్లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఏంటి అనంటే ఎవరైతే మొదటి విడతలో ఈ యొక్క మంజూరు పత్రాలు ఎవరైతే పొందారో ఆ యొక్క మంజూరు పత్రాలు పొందిన తేదీ నుంచి 45 రోజుల్లోగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలి అని చెప్పేసి అయితే గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. అయితే మరి గైడ్లైన్స్ ప్రకారం 45 రోజులు అని చెప్పేసి అనుకున్నట్లయితే చాలా వరకు కూడా లబ్ధిదారులు నిర్మాణం చేసుకోవటానికి ముందుకు రాలేదు. మరి సమయం ఏమో మించుకొస్తుంది. మరి ఎట్లా అని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళకు కారణాలు ప్రధానమైనవి ఆర్థిక స్తోమత లేకపోతే ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో అధిగమించేందుకు రుణ సహాయం కూడా అందించే విధంగా ప్రభుత్వము చొరవ చూపుతూ ఈ యొక్క ఐకేపీ ద్వారా ఎస్హెచ్జి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఆర్థిక సాయం అందజేసి ఇంటిని నిర్మాణం చేసుకునేందుకు తోడ్బాటును అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి ఈ క్రమంలో కూడా మరి చాలామంది కూడా నిర్మాణం చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. వారి యొక్క వ్యక్తిగత కారణాలు కావచ్చు, మరేమైనా ఇతర కారణాలు కావచ్చు. సరే మరికొంత సమయం ఇద్దామని చెప్పేసి ఇప్పటికే మరి 45 రోజులు అనంటే జనవరి 26వ తేదీన మంజూరు పత్రాలు అందుకుంటే వాళ్ళు దాదాపుగా మార్చి 10 లోపు ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. కానీ చాలా వరకు నిర్మాణాలు చేపట్టలేదు. ఈ క్రమంలో వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను అధిగమించేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పి ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రణాళికలు చేసి వాళ్ళకి ఇంకా మరికొంత సమయం కూడా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా దాదాపుగా జనవరి 26వ తేదీ అంటే ఇప్పటికీ 6 నెలల సమయం కూడా పూర్తయింది. మరి ఇప్పటికీ కూడా చాలామంది కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి ముగ్గు కూడా పోయడానికి ముందుకు రావటం లేదు, నిర్మాణం చేసుకోవడానికి
ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మరి ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులు కూడా వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి కూడా సర్వే చేస్తూ మరి మీరు నిర్మాణం చేసుకుంటారా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ మాదిరిగా వాళ్ళ నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని మరి ఆ ఇండ్లు కూడా రద్దు చేసే ఆలోచనలు ఉన్నారు అని చెప్పేసి కూడా గతంలో వార్తలు కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి ఆదేశాలు గృహ నిర్మాణ సంస్థ నుంచి జిల్లా అధికారులకు కొన్ని ఆదేశాలు వచ్చాయంట. అది ఏంటి అనంటే ఈ యొక్క మొదటి విడతలో ఎవరైతే మంజూరు పత్రాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరైతే మంజూరు పత్రాలు పొందారో ఆ పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ప్రారంభించినటువంటి వాళ్ళు ఇప్పటికీ ముగ్గు పోయకుండా పనులు ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క లబ్ధిదారుల ఇండ్లు ప్రారంభించొద్దు అని చెప్పేసి ఈ యొక్క గృహ నిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఈ యొక్క జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయంట. ఇక్కడ చూడొచ్చు, మార్క్ గీసాం చూడండి. మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా పనులు మొదలు పెట్టకుంటే ఇక వాటికి ముగ్గు పోసి పనులను ప్రారంభించవద్దని గృహ నిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయంట. ఇట్లా మరి ఈ నేపథ్యంలో కూడా మరి ఆ యొక్క మొదటి విడతలో ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క లబ్ధిదారులు ఇంకా ఇల్లు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇల్లు రద్దు అయినట్టే అని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉందన్నట్టు. అంటే మరి వాళ్ళు మొదటి విడతలో మరి అధికారులు కూడా కొన్ని లక్ష్యం నిర్దేశించడంతో మరి వీళ్ళు నిర్మాణం ఏమో చేసుకోవటం లేదు. మరి అధికారులు లక్ష్యం విధించారు కాబట్టి ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవాలంటే వీళ్ళు నిర్మించుకుంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మరి కాబట్టి ఇట్లాంటి మొదటి విడతలో ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇంకా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లు ప్రారంభించినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇండ్లు ప్రారంభించొద్దు అని చెప్పేసి అయితే ఉన్నతాధికారుల నుంచి అయితే జిల్లా అధికారులకు ఆదేశాలు అయితే వచ్చాయంట. మరి అయితే ప్రధానంగా ఒక జిల్లా ఇందాక మనం చూసాం కదా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ చాలా వరకు దాదాపుగా 402 ఇండ్లు ఇంకా మొదటి విడతలో అప్పుడు మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారంట. మరి ఆ యొక్క లబ్ధిదారులను కూడా చాలా వరకు ఎంపిక చేసి వాళ్ళకు మంజూరు పత్రాలు అందజేస్తే ఇప్పటి వరకు 402 ఇండ్లు కూడా ఇంకా ప్రారంభించలేదంట. మొదటి విడతలో ఏదైతే జనవరి 26వ తేదీన ఈ యొక్క మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు కదా, వాళ్ళలో ఇంకా ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళ ఇల్లు రద్దయినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క ఇండ్లకు సంబంధించి ఒకవేళ అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ యొక్క లబ్ధిదారులు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మీ యొక్క ఇండ్ల నిర్మాణాన్ని తొందరగా నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా నాట్ ఓన్లీ ఒక ఆదిలాబాద్ అని కాదు, మరి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఆదేశాలు కూడా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.